హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు చేపల పులుసు చేసుకుందామండి. ఇప్పుడు చేప ముక్కల్ని ఒక మూకుట్లో వేసి 3 టేబుల్ స్పూన్ల కారం, ధనియాల పొడి అండి, పచ్చి ధనియాలు ఒక 2-3 లవంగాలు, 2-3 యాలక్కాయలు వేసి పొడి చేసిందండి. ధనియాల పౌడర్, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ ముక్కలకు పట్టియాలండి. ముక్కలకు పట్టించి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే బాగుంటుందండి. ఇవన్నీ ముక్కలకు బట్టి టేస్ట్ బాగుంటుంది. ఇట్లా కలుపుకోవాలండి. ఫస్ట్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి దాంట్లో ఆయిల్ వేసి తర్వాత కొంచెం జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఆనియన్ పేస్ట్ అండి, ఆనియన్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాక చేప ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. ఈ చేప ముక్కలన్నీ ఇందులో వేసుకొని మెల్లగా కలపాలండి. అటు ఇటు కలిపితే ముక్కలు చెదిరిపోతాయి. మెల్లగా ఇట్లా గరిటెతోడు కాకుండా మూకున్నే ఇట్లా అనాలండి. పైకి కిందికి అంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్లో ఈ ముక్కలన్నీ గోలినాక అప్పుడు చింతపండు రసం పోసుకోవాలి. చూడండి, ఇట్లా అంటే సరిపోతుంది. గంట పెట్టి కలపన అవసరం లేదు. ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలండి. కొంచెం ముక్కలు గోలినవి కదా, ఇప్పుడు చింతపండు రసం పోసుకొని మెల్లగా కలపాలండి స్పూన్ తోటి. ఎందుకంటే ముక్కలు అటు ఇటు విరిగిపోతాయండి. చూడండి, ఇట్లా కలిపితే సరిపోతుంది. ముక్కలు మునిగే వరకు పులుసు పోసుకుంటే సరిపోతుంది. ఇట్లా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. చూడండి, 5 మినిట్స్ అయిపోయింది, సగం ఉడికింది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం మెంతు పౌడర్ వేసుకుందామండి. మెంతులు కొంచెం జీలకర్ర వేయించి పొడి చేసింది. ఈ పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఉడికిపోయింది, ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతే 10 మినిట్స్లో ఉడికిపోతుందండి చేపల పులుసు. చూడండి, బాగుంది, ఉడికిపోయిందండి చేపల కూర. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి.